వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. సో రాజు గారు రెడీ ఈ రోజు చక్కగా గుమగుమల్లో మంచి టేస్టీ వెరైటీ చేయడానికి రెడీ అండి. సో ఈ రోజు మీకు కొంచెం రెస్ట్ అన్నమాట, ఎందుకంటే ఈ రోజు సెలబ్ స్పెషల్ ఉంది కాబట్టి. ఓకే. సో మీరు చక్కగా ఒక వంట చేసేసి ఒక కార్వింగ్ చేసేస్తే హ్యాపీగా మనం మిగతా వంటలన్నీ టేస్ట్ చూసేయచ్చు. ఓకే. సో రెడీయా మరి? రెడీ అండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ గుమగుమలు. ఏం చేస్తున్నారు రాజు గారు వంట? పొట్లకాయ బజ్జీ కూర అండి. పొట్లకాయ బజ్జీ కూర. ఎస్. జనరల్ గా ఎక్కువ పకోడీ కర్రీలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో పొట్లకాయ బజ్జీ మళ్ళీ దాంతో కూర అన్నమాట. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే బజ్జీలు కొంచెం నేను ఇలా రింగ్స్ లా వేస్తున్నాను, అంటే ఆనియన్ రింగ్స్ లా ఉంటాయి కదా, పొట్లకాయను కూడా మనం అలా చేసుకోవచ్చు. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఓకే, పొట్లకాయ బజ్జీ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ బజ్జీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం బజ్జీలు వేసుకోవాలి కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో బౌల్లో ముందుగా శనగపిండి అండి. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీనికి కొంచెం 2 ప్రాసెస్లు మనకి. ఫస్ట్ బజ్జీ వేసుకోవాలి, తర్వాత కూర చేసుకోవాలి. ఎస్. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? యా. సో ఇది ఉండలు లేకుండా కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. ఓకే. పొట్లకాయలు అంటే కొంచెం దీనికోసం కొద్దిగా పెద్ద సైజు పొట్లకాయ అయితే బాగుంటుంది. సో అంటే రింగుల్లా వేస్తాను నేను. ఓకే. సో మధ్యలో గింజలు తీసేసి పైన స్కిన్ కూడా తీసేసి సో ఇలా చక్రాలాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఇలా మనం మధ్యలో పిండి లేకుండా చూసుకొని ఓకే ఇలా రింగులుగా వేసేసుకోవాలి. నైస్. సో కర్రీలో చక్కగా అలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎస్, బాగుంటుంది. యా. సో ఎప్పుడు మనం ఎక్కువగా అంటే పకోడీ లేదా పునుగులు వీటితోనే ఎక్కువ కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో కొంచెం ఇలా రింగులుగా కనిపిస్తూ పొట్లకాయ కూడా వెరైటీగా ఉంటుంది. ఓకే. సో మనం ఎంతమంది అంటే దీంట్లో ఎంతమంది ఉంటారు దానికి వాళ్ళకి ఒక్కొక్కరిగా ఎన్నెన్నే వస్తే బాగుంటుంది అన్నట్టుగా చూసుకొని దానికి కావాల్సిన బజ్జీలు వేయించిన తర్వాత కొన్ని ఎలాగో ఉట్టి తినేస్తాము. అది ఇవన్నీ కలుపుకొని మనకి ఎన్ని బజ్జీలు కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం బజ్జీలు వేసుకొని కూర చేసుకుంటే అప్పుడు మనకి సరిపడా కూరలో బజ్జీలు మిగులుతాయి అన్నమాట. లేదంటే కూరకు వచ్చేసరికి 1, 2 అలాగా అయిపోతాయి. అయినా పర్లేదు, బజ్జీలు తిన్నాం కదా అన్న ఫీల్ అయితే ఉంటుంది. ఓకే. సో రాజు గారు మీరు బజ్జీలు వేసేస్తూ ఉండండి, కర్రీకి సరిపడా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ రాజు గారు బజ్జీలు వేయించుతుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఇటీవలి కాలంలో ఎసిడిటీతో బాధపడే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. ఏం తిన్నా తినకపోయినా కడుపులో మంట, పుల్లటి తేన్పులు, దీనికి తోడు గ్యాస్ ట్రబుల్. కానీ వీటన్నింటిని తగ్గించుకోవడానికి ఎంతసేపు మెడిసిన్స్ వాడతాం చెప్పండి? అప్పుడప్పుడు చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించాలి కదా. అందుకని భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ఈ ఎసిడిటీ బాధలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే. సో ఇంకొంచెం రంగు కొంచెం కావాలండి. సో ఇది అటువైపు మార్చేసి మనం ఇటువైపు మనం గ్రేవీ చూసుకుందాం. సో దీంట్లో కొద్దిగా నూనె అండి, గ్రేవీకి సరిపడా. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ వీటికి బేస్ వచ్చేసి టమాటో పేస్ట్ తీసుకుంటున్నాం. ఓకే. సో కొంచెం అదైతే పులుపుండి శనగపిండి కొద్దిగా పీల్చుకున్నా కూడా మనకి బజ్జీ కూడా టేస్టీగా వస్తుంది. ఎస్ అండి.
సో రైస్ లో కలుపుకున్నా లేదా చపాతీతో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం బేసిక్ గా పకోడీ కర్రీలకు కూడా కొంచెం ఈ బేసే తీసుకుంటూ ఉంటాం కదా. అవునండి, సో కాంబినేషన్ బాగుంటుంది, శనగపిండి ఉంటుంది కదా. అవును, సో ఇలాంటి వాటికి కొద్దిగా పులుపు అలాంటివన్నీ ఉంటే బాగుంటాయి. మరి మళ్ళీ మసాలా బేస్ అయితే కొంచెం హెవీ అయిపోతుంది బాగా, కాబట్టి కొంచెం అదొక్కటి చూసుకోవాలి. యా, సో కంపల్సరీ మరి తప్పదు అనుకుంటే అది వాళ్ళ చాయిస్ మసాలా తీసుకోవడం. అవును, బట్ సజెస్టబుల్ ఏంటంటే కొంచెం ఇది ఎలాగో హెవీగా ఉంటుంది డీప్ ఫ్రై కాబట్టి. అవును, సో గ్రేవీ కొంచెం ఈజీగా లైట్ గా ఉంటే బాగుంటుంది. యా, ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో టొమాటో పేస్ట్, దీంట్లోనే సో గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు అండి. సో ఎలాగో మనకి టొమాటో పేస్ట్ కొంచెం పలుచుగానే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే బజ్జీలు వేసిన తర్వాత కొంచెం పీల్చుకోవడానికి గ్రేవీ అనేది కూడా కొంచెం మిగులుతుంది. సో ఇలాంటి బజ్జీలు కానీ పకోడీలు కానీ మనం ఇలా గ్రేవీస్ లో యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా లూజ్ ఉంటేనే బాగుంటుంది. సో అవి పీల్చుకున్న తర్వాత మరి కరెక్ట్ గా మనకు సరిపోతుంది. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇవి కూడా అయిపోవచ్చాయి ఆల్మోస్ట్. సో ఒకసారి కలిపేసుకుని ఓకే, సో ఈ బజ్జీలు దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. భలే వేగాయి, బాగున్నాయి చూడడానికి. యాక్చువల్ గా గారెల్లా కనిపిస్తుంది, గారెల్లాగా చిట్టి గారెలతో కూర చేసుకున్నట్టు. అంటే ఆ గ్రీన్ కలర్ అసలు కనిపించకపోతే సడన్ గా చూస్తే అలాగే అనుకుంటారు కదా, గారెలే మిరపకాయలు వేసుకొని కూర చేసుకున్నారు అని చెప్పేసి. కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర కూడా. మరి ఎక్కువగా మిక్స్ చేయకుండా కొంచెం లైట్ గా అలా కలిపేసుకుని సర్వ్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా చేస్తే ఆ బజ్జీ అంటే ఆ పొట్టకాయ ఊడిపోతుంది పిండి అంతా కూడా. అవును. ఓకే, రెడీ. సో ఎలాగో మనం ఆ వేడిలో గిన్నెలో తీసి పెడతాం కాబట్టి చక్కగా ఆ వేడికి ఆ బజ్జీలు ఎంత కావాలో అంత నానతాయి. ఓకే. సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర. సో పొట్లకాయ బజ్జీ కర్రీ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా పొట్లకాయ బజ్జీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ బజ్జీ కూర తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొట్లకాయ బజ్జీలు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ బజ్జీ కూర రెడీ. సో వెరైటీగా పొట్లకాయ బజ్జీ కర్రీ రెడీ అండి. మరి టేస్ట్ చూసేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. నైస్. బేసిక్గా మనకి బజ్జీ టేస్ట్ అనేది ఎప్పుడు సిమిలర్ గానే ఉంటుంది. అంటే లోపల మనం మార్చుకునే వెజిటబుల్ చేంజ్ అయ్యి. అవునండి. పొట్లకాయ కూడా చక్కగా సాఫ్ట్ గా మగ్గింది. ఆ ప్లెయిన్ అట మనము టొమాటో గ్రేవీ తీసుకోవటం చాలా బాగుంది. చాలా బాగుంది, దీనికి బాగా సెట్ అయింది. ఆ బజ్జీ కూడా కొంచెం బాగా పీల్ చేసుకుంది, ఆ గ్రేవీని కూడా మంచి టేస్టీగా ఉంది రాజు గారు. సో ఆ బజ్జీలు, ఆ గ్రేవీ, ఎవ్రీథింగ్ బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి పొట్లకాయతో బజ్జీ కర్రీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
చాలా మంది బాడీ మొత్తం మీద చాలా శ్రద్ధ తీసుకుంటారు, అందంగా కనపడాలని చాలా ఆరాటపడతారు, దానికి తగిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటారు. మరి పాదాల విషయానికి వచ్చేసరికి కొద్దిగా నెగ్లిజెన్సీ చూపిస్తూ ఉంటారు. అందువల్ల పాదాల్లో పగుళ్ళు వచ్చేసి బాగా మంట, నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ నీళ్లలో బాగా పాదాలు కనుక ముంచి ఉంచి కొద్దిసేపు అయిన తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే, మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు చాలా వరకు తగ్గుతాయి. దీని తాలూకు నొప్పులు, బాధలు కూడా బాగా తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన వంట చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మీ చేతి వంట సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు హారిక. ఎక్కడి నుంచి వస్తున్నావు హారిక? నేను కాకినాడ నుంచి వస్తాను. కాకినాడ నుంచి వచ్చావా? సూపర్. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? మానస అండి. మానస గారు మీరు ఎక్కడి నుంచి? మీర్పేట నుంచి. మీర్పేట్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అస్సలు లేదా? ఓకే, సో ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? సో మరి ఇద్దరు మంచి వంటలతో రెడీయా? రెడీ. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మానస మీరు? క్యాబేజీ పెసరపప్పు కూర. క్యాబేజ్ పెసరపప్పు కూర. సో హారిక నువ్వు? కార్న్ కరివేపాకు రైస్. కార్న్ కరివేపాకు రైస్. ఓ, ఒకళ్ళు రైస్ ఐటమ్, ఒకళ్ళు కర్రీ అన్నమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే ఓకే, మరి క్యాబేజ్ పెసరపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. పోపు ఏం లేదా దీంట్లో? పోపు ఏంది డైరెక్ట్ ఉల్లిపాయలు. క్యాబేజ్ శనగపప్పు ఎక్కువ చేస్తుంటారు కదా? పెసరపప్పు కూడా చేస్తుంటారు. పెసరపప్పు కూడా ఎక్కువ చేస్తుంటారు. క్యాబేజ్ క్యాబేజ్ బేసిక్ గా పెసరపప్పు మనకి కూరల్లో అంటే దీంట్లోనే కాదు, జనరల్ గా ఏ కర్రీస్ కైనా పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో ఫస్ట్ దీనికి పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ బాయిల్ చేస్తున్నా క్యాబేజ్. ఓకే. ఎందుకు ఇది సింపుల్ వంట చేద్దాం అనిపించింది మీకు? బాగుంటుంది. బాగుంటుందనా? టేస్ట్ బాగుంటుంది. ఎవరికి ఇష్టం? మీకు ఇష్టమా బాగా ఇది? మా ఇంట్లో అందరు తింటారు. అందరు క్యాబేజ్ తింటారా? జనరల్ తింటారు. స్మెల్ కొంతమంది నచ్చదు. తింటారండి, అందరు తింటారు. అన్ని వెజిటబుల్స్ చక్కగా తినేస్తారు. అన్ని తింటారు. ఏమి వంకలు పెట్టకుండా? వంకలు ఏమి పెట్టారు, తింటారు. సూపర్. ఆకుకూరలు కూడా తింటారు. ఆకుకూరలు కూడా తింటారా? గుడ్. అలా అన్ని ముందు నుంచి అలవాటు చేస్తే మా పిల్లలు తింటారు. ఫస్ట్ మీ పిల్లలు తింటారా? అన్ని తింటారు. సూపర్. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2 బాబులే. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 3rd క్లాస్, చిన్న బాబు యూకేజీ. ఓకే. పేర్లేంటి? సుహాస్, నిహాస్. సుహాస్, నిహాస్. బాగున్నాయి, అంటే ఈజీగా ఉన్నాయి పేర్లు. ఈ మధ్య కొంచెం కాంప్లికేటెడ్ పేర్లు పెట్టుకుంటున్నారు కదా అందరూ. వాళ్ళిద్దరిది ఒకే రోజు బర్త్డే. సో 2 బర్త్డేలు ఒకే రోజు. ఒకటే ఖర్చుతో 2 బర్త్డేలు అయిపోతుంది. 2 కేకులు, 2 కొత్త డ్రెస్లు. సేమ్ డ్రెస్ కావాలా? సేమ్ డ్రెస్. అసలు లైన్ అలా ఇలా కూడా కాకూడదు. సేమ్ డ్రెస్. అలా ఓన్లీ బర్త్డేకి. ఓన్లీ బర్త్డేకా? అప్పుడు వేరే ఓన్లీ బర్త్డేకి సేమ్ డ్రెస్సెస్. అంటే ఎలా? అది మీరు అలవాటు చేస్తారా? వాళ్ళు అలా? లేదు, మేము ఇద్దరిది బర్త్డే సేమ్ కాబట్టి సేమ్ ఉండాలి. సేమ్ డ్రెస్. ఎప్పుడైనా ఒక సైజ్ దొరకకపోతే ఏం చేస్తారు? అది దొరికేంత వరకు తిరుగుతుంటాం. దొరికిన సైజులో 2 బట్టలు కొంటారు. అది బాగుందండి. వేగినాక కొంచెం కారం. ఓకే. సాల్ట్. ఓకే. ఏమిటి అంత వేస్తున్నారు? బాగా ఉప్పు కారాలు ఎక్కువ తింటారా? ఏం లేదు, మామూలుగా తింటాం. మీరు వేసిన దాన్ని బట్టి చూస్తే కొంచెం ఎక్కువ తింటారేమో అని అనిపిస్తుంది. కొంచెం పైన మూత పెట్టేసేయండి, కొంచెం వేయగా ఉంటుంది. టొమాటో వేయరా? వేస్తాను కొంచెం. ఇది వేగినాక టమాటో వేస్తాను. ఓకే.
సో ఏదో పేస్ట్ రెడీ చేసి పెట్టారు, ఏంటి ఆ పేస్ట్? పేస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్ చేసి పెట్టాను. సో వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు ఇవి కలిపేసి పేస్ట్. పచ్చివే ఏం వేయించలేదు, పచ్చివే. చూద్దాం ఒకసారి. ఒక టమాటా వేసుకోవాలి. సో మామూలుగా పెసరపప్పుతో అంటే ఎప్పుడు ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు కదా, క్యాబేజ్ లో అయితే బాగుంటుంది టేస్ట్. కానీ మీరు అదేదో పేస్ట్ వెరైటీగా పేస్ట్ వేస్తున్నాను. ఓకే, మంచి కలర్ఫుల్ గా ఉంది. కారం ఎక్కువైంది అంటారా? లేదా? ఓకే, సో కొంచెం టమాటా మగ్గితే పప్పు యాడ్ చేసుకోవాలా? పేస్ట్ యాడ్ చేసాను. సో ఆ పేస్ట్ మనకి కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది. ఒకవేళ మనకి గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే ఆ పేస్ట్ అవసరం, ఓన్లీ పప్పు ఒకటే వేసేయాలి. ఓకే ఓకే. సో మీరు మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? డైలీ చూస్తుంటాను. డైలీ చూస్తుంటారు, చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. నైస్ నైస్. ఒకసారి చూద్దామా? ఓకేనా? పేస్ట్ యాడ్ చేసుకో. ఫస్ట్ పప్పా పేస్టా? పేస్టేనా? ఓకే. అదేదో పచ్చళ్ళలో ఉంది, బాగుంది. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు. పెసరపప్పు ఏంటంటే ఏ దీంట్లో వేసినా కూడా బాగా కలిసిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రైస్ లో బాగుంటుంది, కూరల్లో బాగుంటుంది. ఇందాక చక్కగా మంచి ఎర్రగా ఉంది, పేస్ట్ వేసేసరికి మొత్తం మారిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ గా ఇవన్నీ కలిపి ఒకసారి అలా మగ్గితే మనకి రెడీ అయిపోయినట్టేనా? ధనియాల పౌడర్ వేసేసి. ఓకే, ఓన్లీ ధనియాల పొడి, గరం మసాలా ఏం లేదు? ఏం లేదు. ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ధనియాల పొడి వేస్తుంది. ఓకే, కరివేపాకు ఫైనల్ గా యాడ్ చేస్తారా? ధనియాల పొడి. ఓకే, రైస్ లోకి కానీ రోటీలోకి కానీ బాగుంటుంది ఈ కర్రీ. దేనికైనా బాగుంటుంది. ఓకే ఓకేనా? ఓకే అండి. లాస్ట్ కొత్తిమీర. వేడివేడిగా క్యాబేజీ పెసరపప్పు కూర రెడీ. నైస్. ఓకే, మరి క్యాబేజ్ పెసరపప్పు కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పెసరపప్పు కూర తయారు చేసే విధానం. ముందుగా క్యాబేజ్ ఉడికించి ఉంచాలి. వేరుశనగ పలుకులు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పెసరపప్పు కూర రెడీ. రాజు గారు, క్యాబేజ్ పెసరపప్పు కూర కొంచెం ఏదో పేస్ట్ అవి వాడి డిఫరెంట్ గా చేశారు. ఓకే, సో టేస్ట్ చూద్దామా? ఓకే. సో ఎక్కువగా వీటి కాంబినేషన్ ఏంటంటే పొడి పొడిగానే చేస్తూ ఉంటారు, వేపుడులాగా. అవును. సో కొంచెం కర్రీలా డిఫరెంట్ గా ఉంది. అద్దరింది. ఓకే, సో బాగుందండి. ఈ మధ్య ఇలా మసాలానికంటే అంత కారం ఈ మధ్య కాలంలో తినలేదు, బహుశా ఇదే అనుకుంటా. బాగుందండి, కాకపోతే కొంచెం కారంగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది, అంటే ఐడియా బాగుంది, పల్లి పేస్ట్ అది వాడుకోవటము. ఓకే, సో చూసారు కదండి, చక్కగా క్యాబేజ్ కాంబినేషన్ లో ఇలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పాత్రల మీద జిడ్డు మరకలు ఎంతకీ వదలకుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఫస్ట్ బియ్య పిండితో బాగా రుద్దేసి దాని తర్వాత డిటర్జెంట్తో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పాత్రల మీద ఉన్నటువంటి జిడ్డు మరకలు అన్ని పోయి పాత్రలు కొత్త వాటిలాగా తలతల మెరుస్తాయి. సో హారిక రెడీయా? నువ్వు కార్న్ కరివేపాకు రైస్ అన్నావు కదా. ఓకే,
ఓకే, మరి కార్న్ కరివేపాకు రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ కరివేపాకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 2 టీ స్పూన్లు, నువ్వులు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, తరిగిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. సో హారిక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ లేకుండా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. సో పౌడర్ కి పౌడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ పల్లీలు వేసుకున్నా. ఓకే, కొంచెం ఫ్రై అయినాక మిగతావన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం. ఓకే. సో బేసిక్ గా డ్రై రోస్ట్ చేసేసుకుంటే మనకి ఇది బాగా నిల్వలు కూడా ఉంటుంది. ఇన్స్టెంట్ గా మిక్స్ చేసుకుని తినేయచ్చు రైస్ లో. అప్పుడప్పుడు రైస్ ఒకటి వేట్ చేసుకుంటే ఇది అలా పొడి కలిపేసుకోవచ్చు. మిరియాలు 1/2 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ శనగపప్పు, ధనియాలు, ఓకే, కొంచెం నువ్వులు, మినప్పప్పు. ఓకే. సో కొంచెం కరివేపాకు ఉట్టిది కాకుండా ఇవన్నీ యాడ్ చేస్తే కాస్త ఫ్లేవర్. కరివేపాకు కూడా వేయించుకోవాలా మనం? ఫ్రై చేసుకో. ఓకే. 2 ఎండుమిర్చి. ఓకే. సో ఇంకా కారం అంతా ఎండుమిర్చి అయినా దీంట్లో మనకి? మిరియాలు వేసాం కదా కొంచెం. సో ఆ ఘాటు ఇది సరిపోతుంది. ఓకే, అంతేనా? కొంచెం చింతపండు. ఓకే. లాస్ట్ లో కరివేపాకు. సో ఇది కొంచెం డ్రై రోస్ట్ అయిపోవాలి మనకి. ఓకే. సో ఎవరు నేర్పించారు ఈ రైస్ వెరైటీ? ఎవరు నేర్పించలేదా? నువ్వే నేర్చేసుకున్నావా? ఫ్రైడ్ రైస్ లో ఐటమ్స్ అన్ని డిఫరెంట్ గా తింటాను అనమాట. కర్రీస్ ఇష్టం ఉండదు ఎక్కువ. కర్రీస్ ఇష్టం ఉండదా? ఎందుకు? అది మళ్ళీ మిక్స్ చేసుకుని బద్దకమా? మిక్స్ చేసి కలిపి తిని ఎందుకు? అన్ని కలిపేసినవైతే హాయిగా ఏ స్పూన్ వేసుకొని తినేయచ్చు. సో ఏం చేస్తుంటావు హారిక? నేను ఇంటీరియర్ డిజైనర్. ఓ, చదువుకోవడం అంతా అయిపోయిందా? సో జాబ్ రీసెంట్ గా కంప్లీట్ చేసా ఇంటీరియర్ డిజైన్. రీసెంట్ గా. సో ఉండేది కాకినాడ నుంచి వచ్చాను, బట్ హైదరాబాద్ లో చేసా ఇంటీరియర్ డిజైన్. ఓకే, ఓకే. సో మమ్మీ వాళ్ళు అక్కడ ఉంటారా? మరి ఇక్కడ ఎలా హాస్టలా? ఓ, అంటే నువ్వే వండుకొని తింటూ ఉంటావా అలాగా, లేకపోతే వాళ్ళు వండింది తినే హాస్టల్? నాకు ఆప్షన్ ఉందా యాక్చువల్లీ కుక్ చేసుకోవడానికి? అలాంటప్పుడు ఈజీ అవుతాయి కదా. అదే అందుకే అడుగుతున్నా, వాళ్ళు వండి పెట్టే హాస్టల్ నువ్వు వండుకు తినే హాస్టల్ అని. 2 in 1. 2 in 1. ఓకే, ఓకే. సో సెలవులు వస్తే కాకినాడ వెంటనే. ఇప్పుడు ఎలాగో జాబ్ సర్చ్ ఇంకా? ఆల్రెడీ చేస్తున్నా. ఓకే, ఓకే. సో సరిపోతుందా ఇలాగా? సో ఇదంతా గ్రైండ్ చేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ గ్రైండ్ చేసి పౌడర్ నేను తీసుకొచ్చాను. ఓకే. సో అయితే నువ్వు ప్రాసెస్ చూపించావు ఈ పౌడర్ ఎలా చేసుకోవాలనేది. ఓకే. సో మనం చూపించిన పప్పులు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ వేసేసి చక్కగా వేయించేసుకుని ఇలాగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ఇది అన్నమాట. కొద్దిగా కచ్చపచ్చగానే వస్తుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఇదంతా తీసేద్దాం. అయితే మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి. ఓకే. సో ఇప్పుడు రైస్ కి కొంచెం గీ యాడ్ చేస్తున్నాను, బికాజ్ ఆ టేస్ట్ బాగుంటది కదా కరివేపాకు. గీ బేసిక్ గా రైస్ ఐటమ్స్ కి కొన్నిటికి ఆ నూనె నెయ్యి కాంబినేషన్ అనేది బాగుంటుంది. పోపులు వేసుకున్నాం కొంచెం. నువ్వు ఒకదానివేనా అక్కలు చెల్లెలు? ఎవరు లేరు, ఒకదాని. ఓ, నైస్ నైస్. బోర్ కొడుతుండేదా చిన్నప్పుడు నీకు ఒక్కదానివే? లేదు, అమ్మ ఫుల్ టైం పాస్ ఇంట్లో. అవునా? ఎలా టైం పాస్ చేస్తూ ఉండేవాళ్ళు నీతో? ఎక్కువ బయటకు వెళ్ళడం, తిరగడం, ఇంట్లోనే గేమ్స్ ఆడుకోవడం. ఇద్దరికి బాగా టైం పాస్ అయ్యేది. ఇద్దరికి బాగా టైం పాస్ అయ్యేది. మరి హైదరాబాద్ వచ్చేసాక ఎలా అనిపించింది? కొంచెం లోన్లీగా ఉంటది కదా. కొంచెం లోన్లీగా ఉంటుంది కదా. కాలేజ్కి వెళ్తూ ఉంటే బాగానే అనిపించేది. సాయంత్రం అయితే కొద్దిగా తప్పదు. 2-3 days హాలిడేస్ అంటే వెంటనే వెళ్ళిపోతాయి. 2-3 days కి కూడా. ఓ, సరే. ఇప్పుడు కొంచెం ఆనియన్ వేసుకున్నాం.
లైట్ ఫ్రై అవగానే కార్న్ యాడ్ చేస్తాం. ఇది కూడా కొంచెం టైం పడుతుంది కదా కుక్ అవడానికి. ఓకే, సో ముందే యాడ్ చేస్తాం. సో ఇవి ఉడికించినవి కాదు, ఉడికించినవి కాదు. ఓకే. సో ఇక్కడ కొంచెం ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుందా? కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, కుక్ చేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఓకే ఓకే. కొంచెం ఒకసారి లిడ్ పెట్టేసి ఒక 2 minutes వెయిట్. సాల్ట్ ఏమన్నా వేస్తావా? సాల్ట్ కొంచెం. సో ఎలా ఉంది జాబ్ అంతా, కొత్త జాబ్ బాగుందా? ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? నాకు ఇంట్రెస్ట్ అందులో ముందు నుంచి. అంటే ఎవరు నేను చూసి అలా ఇన్స్పైర్ అయ్యావా, లేకపోతే ఇల్లు సర్దుకోవడం ఇష్టమా ముందు నుంచి? ఇల్లు సర్దుకోవడం ఇష్టం లేదు, ఇల్లు డిజైన్ చేయడం. ఇల్లు సర్దుకోవాలంటే మళ్ళీ బద్ధకం కదా మనకి, ఇంట్లో అన్ని చేయాలి. మళ్ళీ బద్ధకం కదా మనకి, కూర కలుపుకోవాలంటే బద్ధకం మనకి, అందుకని కూరలు వద్దు. ఓహో, సో జస్ట్ అలా కూర్చొని అక్కడ అది వేయండి, ఇక్కడ ఇది వేయండి. కానీ ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ లో డిజైన్ చేసుకోవాలంటే మనమేగా పెన్సిల్ తో గీసుకోవాలి. కూర్చొని చేసుకుని వాళ్ళకి చెప్పొచ్చు కదా. చాలా ప్లానింగ్ అన్నమాట అయితే మొత్తానికి. చూద్దామా? ఓకే. సో ఇది కొంచెం కార్న్ అంతా కూడా చక్కగా అబ్బు అవి అలా పేలుతూ ఉంటాయి అప్పుడు. తర్వాత ఏం యాడ్ చేద్దాం? ఇప్పుడు పౌడర్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు పౌడర్. యాక్చువల్గా ఇది ఏదో బాగుంది, కార్న్ కరివేపాకు ఫ్రై లాగాను, కార్న్ కరివేపాకు కర్రీ లాగాను. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ లో రైస్ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇంకా పడుతుందేమో రైస్. ఒకసారి కలుపుకొని చూసి కావాలంటే యాడ్ చేస్తాం. బాగుంది. కరివేపాకు స్మెల్ అది వేగిన తర్వాత బాగా ఇప్పుడు వస్తుంది. ఇది ఇలా చూస్తుంటే ఎలా ఉందంటే కొంచెం అట్లా గోంగూర కూడా మనం కలుపుకుంటాం కదా అన్నంలో, ఆ టైప్ లో ఉంది. ఇలాంటి వాటి రైసెస్ అన్ని చేస్తారు కానీ కరివేపాకు తిన్నారు కదా, వేరే పక్కన పడేస్తూ ఉంటారు జనరల్ గా రైస్ లో. అది కూడా ఫైబరే. నువ్వు అలాగే చేసేదానివా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీ మమ్మీ చేసి పెట్టారా? అమ్మ చేయలేదు, నేనే ఇక్కడ వచ్చిన తర్వాత ట్రై చేశాను అనమాట. జుట్టు ఊడిపోతాం మొదలు పెట్టింది ఇక్కడికి వచ్చాక. చేసుకో అని చెప్పేది, ఇట్లా చేసుకో అలా చేసుకో అని చెప్తూ ఉండేది అనమాట. నేనే ట్రై చేశాను, అలా ట్రై చేసి లాస్ట్ కి ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసావా? క్రియేట్ చేశాను. ఓహో, పుట్టి కరివేపాకు రైస్ అయితే కొంచెం బోర్ పడుతుందని మధ్య మధ్యలో కార్న్ తగిలితే బాగుంటుందని అవి కూడా యాడ్ చేసావు అనమాట. ఆ పౌడర్ ముందు చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. అవును, ఎప్పుడైనా కూరలు వండుకోవడానికి టైం లేకపోయినా, వండుకోవడానికి బద్ధకం వేసినా, ఇలాంటివి హాయిగా అన్నంలో కొంచెం నెయ్యి వేసి కలిపేసుకుంటే, ఇలా చేయకపోయినా పౌడర్ నార్మల్ గా నెయ్యి వేసుకుని అన్నంలో తిన్నా చాలా బాగుంది. పౌడర్ ఉంటే నెయ్యి వేసుకుని తినేస్తే హ్యాపీగా సరిపోతుంది. సో రెడీ? రెడీ. ఎట్టు నొక్కేసి వస్తుందంటావా? ట్రై చెయ్యి. పులిజా సిమ్ సిమ్ ప్రసాదం పెట్టినట్టు పెట్టాలి. పర్వాలేదు, మనం ఒక్కొక్క స్పూనే కదా తింటాము. టొమాటో ఫ్లవర్, ఓకే. సో రెడీ? రెడీ. నైస్. కార్న్ కరివేపాకు రైస్. వేడివేడిగా కార్న్ కరివేపాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ కరివేపాకు రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, మిరియాలు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, కరివేపాకు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కార్న్ కరివేపాకు రైస్ రెడీ. సో రాజు గారు టేస్ట్ చూద్దామా రైస్ ఐటమ్ కూడా? ఓకే అండి. ఇంత పెద్ద ప్లేట్ లో గిన్నెలో చందమామలో పెట్టేసి అదే బాగుంది.
ఇలాంటి రైస్ ఐటమ్స్ ఎప్పుడైనా చక్కగా అలా వేడివేడిగా తినేస్తే మనకు బాగుంటుంది. ఎస్, కాస్త చల్లారితే మళ్ళీ అలా నోటికి చుట్టుకున్నట్టు అలా అవుతుంది. కొంచెం పొడి పొడిగా తగులుతూ ఉంటుంది. ఆ కార్న్ వేయటం కూడా బాగుంది, మధ్య మధ్యలో కొంచెం అది కమ్మగా తగులుతూ టేస్టీగా ఉంది. నైస్. సో రాజు గారు, 2 టేస్ట్ చూడటం అయిపోయింది. ఎస్ అండి. సో మరి ఇవాళ గిఫ్ట్ వచ్చారు ఎవరికి? ఇద్దరు కూడా బాగానే చేశారు. పెసరపప్పు అలాగే క్యాబేజ్ కాంబినేషన్ లో తీసుకుంది, కొంచెం ఆ పేస్ట్ లా వేసి బాగుంది. ఇలా కరివేపాకు అంటే కొంచెం పొడిలా చేసుకొని దానికి స్వీట్ కార్న్ అడిషనల్ గా యాడ్ చేసుకోవడం రైస్ ఐటమ్ కూడా బాగుంది. సో రెండిట్లోకి రైస్ కొంచెం బెటర్, ఓకే, ఎందుకంటే అది కొంచెం ఓవర్ స్పైసీ. ఓకే, సో హారిక ఇవాళ విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ హారిక, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో మానస గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీ చేతి వంటి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ఒక్కో చర్మతత్వంతో ఒక్కో ప్రాబ్లం. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి ఎంతసేపు ఫేస్ వాష్ చేసినా కూడా చర్మం జిడ్డు కారుతూనే ఉంటుంది. దీన్ని కవర్ చేసుకోవడానికి ఏమేం చేయాలా అని తాపత్రయపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో చేయండి. బంగాళాదుంపను తురుముకుని ఆ తురుములో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ అంతా ముఖానికి బాగా అప్లై చేసుకుని ఒక అర్ధగంట ఆగిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృతకణాలన్నీ పోయి చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయచ్చు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు ప్రీతి గారు ఎలాంటి టేస్టీ వెరైటీ మనకు చేసి చూపించబోతున్నారు చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ ప్రీతినిగా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీకు మాట ఇచ్చాను కదా, అందుకని. సో ఇవాళ నేను చేయబోయే డిష్ ఏంటో తెలుసా అండి మీకు? చనా పాపడి చాట్. సో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? చనా పాపడి చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పాపడీలు 10, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మీరు అనుకుంటున్నారేమో చాలా సింపుల్ గా అనేసి. ఎస్, చాలా సింపుల్ రెసిపీస్ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకంటే ఈ మధ్య అందరు బిజీగానే ఉన్నారు, చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో ఏం వండుకోవచ్చు? ఇలాంటి చిన్నవి ఫాస్ట్గా అయిపోయేవి, హెల్దీగా ఉన్నవి ఇవి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఆలోచించి మరీ మీకోసం ఇలాంటి డిషెస్ సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం చేయబోయే చనా పాపడి చాట్లో ఫస్ట్ కాబూలీ చనాని ఉడికించుకున్నాం. పాపడిని తీసుకొని కొంచెం అక్కడక్కడ ఇలా బ్రేక్ చేసుకోవాలి. జెంట్స్ ఆఫీస్కి వెళ్ళడం అని కాకుండా లేడీస్లో అందరూ ఇంట్లో పని చేసుకుంటూ బయటికి వెళ్ళి పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వచ్చి వండాలి అంటే డెఫినెట్గా టైరింగ్గా ఉంటుంది. సేమ్ హియర్. కాబట్టి ఇలాంటి ఐటమ్ ఉంటే మీకు టేస్టీగా అనిపిస్తుంది, తొందరగా అయిపోతుంది, హెల్దీగా ఉంటుంది. ఆనియన్, చాప్డ్ ఆనియన్. కారం జనరల్గా పిల్లలు కొంచెం తక్కువ ఇష్టపడతారు. సో ఎవరు తింటున్నారో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి ఆ విధంగా వేసుకోండి. ఎందుకంటే ఇందులో కొంచెం ఎర్రకారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి జాగ్రత్తగా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, సాల్ట్ మాత్రం టేస్ట్ పరంగా. ఇందాక పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు ఎర్రకారం కొంచెం, దీని ఘాటు వేరేగానే ఉంటుంది. జీలకర్ర పొడి, ఇది కూడా కొంచెం వేస్తే దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చెప్తుందే చాట్లు ఇవన్నీ అయితే వేసాము, కానీ ఇంకా టేస్ట్ నోరు ఊరేటట్టు ఆ టేస్ట్ రావాలి అంటే ఏంటి? చాట్ మసాలా.
కొంచెం చాట్ మసాలా వేసేస్తే అదిరిపోతుంది మీ డిష్. చాట్ మసాలాలు, నల్ల ఉప్పు ఇవన్నీ కొంచెం పులుపు ఉండేటట్టు దేంట్లోనైనా చాట్ మసాలా వేసుకొని తినొచ్చు, ఫ్రూట్లో కూడా. కానీ చాట్ చేసేటప్పుడు మాత్రం చాట్ మసాలా మర్చిపోకండి. కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. మీ క్వాంటిటీని తగ్గ నిమ్మకాయ పిండుకోవాలి. రెడీ, చిటికలో తయారైపోయింది. సో సింపుల్, స్మెల్ వస్తుంది. సో టేస్టీ, ఐ నో డెఫినెట్గా టేస్టీగా ఉంటుంది. చాట్ రెడీ. సరే, చూడ్డానికి కూడా ఎంత బాగా అనిపిస్తుంది. మనం చాట్ షాప్కి కూడా వెళ్తే వాళ్ళు చాట్ భండారు టకటకమని ఇలా కలిపేసి ఇచ్చేస్తారు. అదే మనం ఇంట్లో చేస్తే అది ఇంకా హైజీనిక్గా ఉంటుంది, కొంచెం శుభ్రంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అఫ్కోర్స్ ఇది టేస్టీగా ఉంటుంది, కానీ కొంచెం అందంగా కనిపించేటట్టు గార్నిష్ చేసుకుంటే లాస్ట్లో ఫినిషింగ్ టచ్. బారిక్ సేవ్, సన్నగా ఉన్న సేవ్ చూసారా? సో చాట్ రెడీ. మరి దీన్ని తయారు చేసే విధానం మరోసారి చూసుకుంటారా? చనా పాప్డి చాట్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో ఉడికించిన కాబూలీ శనగలు, పాపిడీలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చనా పాప్డి చాట్ రెడీ. ఐ కాంట్ కంట్రోల్ నౌ. మీరు కూడా తయారు చేసుకున్నారు కదా ఈ లోపే. సో చియర్స్. డెఫినెట్గా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, హెల్తీగా ఉంది, చాలా త్వరగా అయిపోయే డిష్. కాబట్టి వర్షం పడేటప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తుంటుంది. కాబట్టి నేను చెప్పిన డిషెస్లో డెఫినెట్గా ఇలాంటి, ఇంతకుముందు చెప్పిన డిష్ ఇది. మీరు వర్షాకాలంలో చక్కగా వర్షం పడుతుంటే ఇది తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ టీవీ చూడండి. ఎంజాయ్. ప్రీతి గారు చేసిన మంచి టేస్టీ వంట చూసేస్తారు కదా. మరి రాజు గారు రెడీగా ఉన్నారు కార్వింగ్ చేయడానికి. అది కూడా చూసేద్దామా? రాజు గారు కార్వింగ్ ఏం చేస్తున్నారు? రాజు గారు బర్డ్ చేస్తున్నాను, హాఫ్ బర్డ్ చేస్తున్నాను. హాఫ్ బర్డ్, అదే గూడ్లోంచి అలా చూస్తున్నట్టుగా. ఓ, గూట్లో ఉన్న పెట్ట. ఓకే, హాఫ్ బర్డ్ అంటే మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కొత్తగా. ఓకే, జుక్కుని తీసుకున్నాండి, కొంచెం ఎల్లో కలర్లో బాగుంటుంది. సో కొంచెం ఇక్కడ స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇలా వస్తుంది కొంచెం బయట స్లాండ్గా. సో దీనికి బీక్ వచ్చేసి క్యారెట్. ఓకే, కొంచెం ఇలా ఓపెన్గా చూపిస్తున్నాం. సో వింగ్స్ వచ్చేసి కీరాలో తీసుకుంటున్నాండి. ఓకే, ఈ రెండు కూడా కలిపేసి జిగ్జాగ్ కట్ ఒక సైడ్. ఓకే, ముందుగా బేక్ పెట్టేద్దామండి. ఓకే ఓకే, ఆ తర్వాత వింగ్స్ ఇలా కొంచెం ఓపెన్గా పెడుతున్నాను. ఓకే, ఓకే, ఐస్ కొరకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాండి. ఓకే, సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసేసి మిరియాలు. ఓకే, ఓకే ఓకే, సో దీన్ని మనకు కావాల్సిన ప్లేస్లో ఒకవేళ ప్లేట్లో పెట్టుకుంటే ఇలా పెట్టేసి ఓకే, క్యాబేజ్ ఇలా ఫైన్గా స్ట్రెచ్ చేసేసి ఇలా చుట్టూతో వేసేస్తే మనకు నెక్స్ట్ నెస్ట్లా వచ్చేస్తుంది. యా,
ఓకే, కొంచెం ఇలా Okay. న్యాచురల్ గా కనిపిస్తుంది. బాగుంది. సో చాలా ఈజీగా చేసేసుకో. నైస్, బాగుంది రాజు గారు, you. కలర్ఫుల్ గా. చూసారు కదా, ఫాస్ట్ గా కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలకి కొబ్బరి నూనె బాగా రాసుకొని మసాజ్ చేసుకుని ఉదయాన్నే లేచిన తర్వాత వాష్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే పాదాల మీద ఉన్నటువంటి నలుపంతా కూడా పోయి, అలాగే పాదాల పగుళ్ళు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. పాదాలు మృదువుగా ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ రెసిపీస్ అన్ని చూసేస్తారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. పొట్లకాయ బజ్జీ కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పొట్లకాయలు, శనగపిండి, బియ్యపిండి అండ్ టొమాటోస్. పొట్లకాయ వన్ ఆఫ్ ద లోయెస్ట్ క్యాలరీస్ అండి. మన పొట్లకాయలో నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం తిన్న ఆహారం అరగాలన్నా మనకు మన బాడీ అంతా కూడా 70% వాటర్తో చేయబడినది. సో మనం తినే ఆహారంలో కూడా నీరు శాతం ఎక్కువ ఉంటే అది మనకు చక్కటి పోషక విలువల్ని అందిస్తుంది. ముఖ్యంగా లో క్యాలరీ ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళకి పొట్లకాయ ఎక్కువగా డైట్లో మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ పొట్లకాయ బజ్జీ కూర అనేది హై క్యాలరీ. తర్వాత క్యాబేజ్ పెసరపప్పు కూర, ఇది బాగుందండి. క్యాబేజ్, పెసరపప్పు, వెల్లుల్లి అండ్ పల్లీలు. పల్లీలు లేకపోయినప్పటికీ కూడా, అంటే ఒకవేళ మనం పల్లీలు యాడ్ చేసుకోకపోయినా, క్యాబేజ్ అండ్ పెసరపప్పు వీటి రెండిటితో మనకు కావాల్సిన ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్ వచ్చేస్తుంది. ఎవ్రీ టైం, ప్రతి పూట మనం తినేటప్పుడు కూడా ఆ డిష్లో ప్రోటీన్ ఉండాలండి. అప్పుడే మనము 70-80 ఇయర్స్ దాకా కూడా హెల్దీగా ఉండొచ్చు. సో ఈ ప్రోటీన్ క్వాలిటీ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఈ పెసరపప్పు ప్లస్ దీన్ని మనం రైస్తో తీసుకున్నాం అనుకోండి డిష్లో, అప్పుడు ఆ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది. సో డెఫినెట్గా ఈ కాంబినేషన్స్ కూడా అలా మనం సెట్ చేసుకున్నామంటే బాగుంటుంది. కార్న్ కరివేపాకు రైస్ కూడా వెరీ వెరీ బ్యాలెన్స్డ్. కార్న్, కరివేపాకు, తర్వాత రైస్, ఇక్కడే మనకు అన్నీ వచ్చేసాయి, ప్రోటీన్, ఐరన్ అంతా. తర్వాత నువ్వులు అండ్ పల్లీలు, ఇది కూడా చాలా చాలా మంచిదండి. అండ్ వెల్లుల్లి. సో వెరీ బ్యాలెన్స్డ్ డిష్ అని చెప్పాలి. ఇప్పుడు ఇందులో పల్లీలు ఒకటే యాడ్ చేసుకుంటే కూడా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. పల్లీలు, నువ్వులకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తే వంటకాల్లో కొన్ని రకమైన డిషెస్లో మనం పల్లీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనకు ప్రోటీన్ కావాలి అంటే అది పల్లీల ద్వారానే, నువ్వుల్లో మనకు ప్రోటీన్ ఉండదు. అలాంటప్పుడు ఒక కంప్లీట్ బ్యాలెన్స్ డిష్గా ఉండాలి. ప్లస్ ఒక డిష్లోనే మనకు అన్ని, అంటే బాక్స్లో ఇప్పుడు ప్యాక్ లంచెస్ అంటే ఒక బాక్స్లో తీసుకెళ్తాం కదా, అందులోనే మనకు అన్ని రకమైన పోషక విలువలు ఉండాలి అనుకుంటే కార్న్ కరివేపాకు రైస్ సూపర్ అండి. తర్వాత చన్నా పాపడి చాట్. చాట్ ఐటమ్స్ రైనీ సీజన్లో రోడ్ సైడ్ తినడం కంటే డేంజరస్ ఇంకేవి కూడా ఉండదు. అంటే ఈ టైంలో పిల్లలకి ముఖ్యంగా కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటిది ఇంట్లో చేసుకోవాలి. రెసిపీ చూపించారు, బట్ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. కాబులి శనగలు, పాపిడి, టొమాటోస్, నిమ్మరసం అండ్ చాట్ మసాలా. వెరీ వెరీ సింపుల్. పాపిడి అనేది ఒకటే మనకు డీప్ ఫ్రైడ్, కానీ మిగిలినవన్నీ కూడా మనకు బాయిల్ చేసి తీసుకుంటాం. సో సాయంత్రం పూట స్నాక్స్కి ఇంట్లో చేసుకోవడానికి ఇట్స్ అ వెరీ ప్రిఫరబుల్ ఆప్షన్. ఇందులో పాపిడి ఒకటే డీప్ ఫ్రైడ్, సో క్యాలరీస్ మనకు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. స్ట్రీట్ ఫుడ్ తినడం కంటే ఇంట్లో చేసుకోవడం ఇంకా బెటర్ అండి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో కార్న్ కరివేపాకు రైస్ అండ్ క్యాబేజ్ పెసరపప్పు కూర, ఇవి రెండు చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఎన్ని చిట్కాలు ఫాలో చేసినా, ఎన్ని పద్ధతులు ఫాలో చేసినా చపాతీ పిండి ఇంకా మృదువుగా ఎలా కలుపుకోవాలి, చపాతీలు ఇంకా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే పొద్దున్న చేసిన చపాతీలు సాయంత్రం తిన్నా సాఫ్ట్గా ఉండాలి, లేదా 4-5 గంటలు కూడా సాఫ్ట్గా ఉండాలి. అంటే ఎలా అంటే, చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో పెరుగు మీద ఉన్నటువంటి తేట, ఈ నీళ్ళలాగా ఉంటుంది కదా, ఈ తేట కూడా కలుపుకొని చపాతీ పిండి తయారు చేసుకొని కనుక చపాతీలు చేసినట్లయితే చపాతీలు చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు. రాజుగారు, ఈరోజు మీరు చేసిన పొట్లకాయ బజ్జీ కూర చాలా బాగుంది. ఓకే. సో మిగతా వాళ్ళందరూ చేసిన 3 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి దేనికదే. ఎస్ అండి. సో అండ్ మంచి కార్వింగ్ కూడా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.